మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. వారం రోజులుగా తంజోర్ చిత్రాలపై నడిచిన వర్క్షాప్ ముగిసింది. మహిళా ఆర్టిస్టులు వేసిన పెయింటింగ్స్ సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. ఇంటి పని వంట పనే కాదు, కళల్లోనూ తక్కువేం కాదంటున్నారు మహిళలు. చేతికి కాస్త పని చెప్తే అందమైన కళారూపాలు గీయగలమని నిరూపిస్తున్నారు. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మహిళా ఆర్టిస్టుల పెయింటింగ్స్ ప్రదర్శించారు. విమెన్స్ డే సందర్భంగా తల్లి బిడ్డల అనుబంధాన్ని చూపే ఈ పెయింటింగ్స్ ఆకట్టుకున్నాయి. వారం రోజుల నుంచి ఈ ఆర్ట్ గ్యాలరీలో తంజావూరు పెయింటింగ్స్ పై నిర్వహించిన వర్క్షాప్ ముగిసింది. విమెన్స్ డే సందర్భంగా 50 మంది మహిళా ఆర్టిస్టులు గీసిన చిత్రాలకు సర్టిఫికెట్స్ ఇచ్చారు. పెయింటింగ్స్ పై అవగాహన కల్పించే వర్క్షాప్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు అతిథులు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసిన ఈ చిత్రకళా ప్రదర్శన చాలా బాగుంది. ఇందులో దాదాపు 150 మంది చిత్రకారులు పాల్గొన్నారు. 20 ఏళ్ళు 22 ఏళ్ళ అమ్మాయి నుంచి దాదాపు 80 ఏళ్ల వనిత కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం ఇందులో అద్భుతమైన విషయం. Today is a special day. It's a day that commemorates and celebrates women, but it also brings out to the fore the requirement that women, along with men, must work towards parity. I congratulate every person who is part of this movement of creating parity. And such exhibitions bring together people, so it's a nice opportunity, and I wish that this becomes part of what the motto of this year's United Nations International Women's Day. అందరిలోనూ ఓ హాబీ ఉంటుందని, ఆడవాళ్లను ఎంకరేజ్ చేస్తే వాళ్ల టాలెంట్ బయటపడుతుందన్నారు ఆర్టిస్టులు. పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. BFA చేస్తున్నాను. ఇప్పుడు రీసెంట్గా మేము మొన్న 1 వీక్ నుంచి ఇక్కడ కండక్ట్ చేశారు. ఇది తంజావూరు పెయింటింగ్ వర్క్షాప్ కండక్ట్ చేశారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడము, ఈ గ్యాదరింగ్లో నేను ఒక మెంబర్ కావడం చాలా హ్యాపీగా ఉంది. నేను 20 ఇయర్స్ నుంచి పెయింటింగ్స్ వేస్తున్నాను. నా వృత్తి ప్రవృత్తి అంతా కూడా ఇదేనండి. నాకు ముఖ్యంగా ఏంటంటే నేను చెట్లు కాన్సెప్ట్గా ఎక్కువ చేస్తున్నాను. మనము భూమాతను కాపాడుకోవాలి. మనందరికీ తల్లి అయినటువంటి ఆ తల్లిని మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన పని మన చేతుల్లోనే ఉంది. బీ బోల్డ్ ఫర్ చేంజ్ పేరుతో ఇప్పటి నుంచైనా మహిళలు కొత్తగా ఆలోచించాలన్నారు నిర్వాహకులు. ఆర్టిస్టుల పెయింటింగ్స్ ప్రదర్శన ఈ నెల 14 వరకు కొనసాగనుంది.